మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అవతార్ జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన విజువల్స్ వండర్, వరల్డ్ సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పలకరించబోతోంది. మరి ఇండియాలోనూ భారీ వసూళ్లని టార్గెట్ చేసిన ఈ బొమ్మ ఆ అంచనాలని అందుకుంటుందా? అసలు ఈ సినిమా టార్గెట్ ఎంతై ఉంటుంది? అవతార్ 2009లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అవతార్ సీక్వెల్ గా వచ్చిన ది వే ఆఫ్ వాటర్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా 1800 కోట్లని వెనకేయటం విశేషం. వీటిలో ఇండియాలో ఇంగ్లీష్ వర్షన్ 210 కోట్లు, హిందీ వర్షన్ 128 కోట్లు, తెలుగులో 29 కోట్లు, తమిళంలో 18 కోట్లు, మలయాళంలో 7 కోట్లు, కన్నడలో 20 కోట్లు, ఇలా ఓవరాల్ గా దాదాపు 410 కోట్ల నెట్ వసూలు రాబట్టడంతో వచ్చే ఇండియాలో అవతార్ ఫైర్ అండ్ యాష్ వసూళ్లపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వటంతో పార్ట్ 2 కోసం 13 ఏళ్లు వెయిట్ చేసిన ఆడియన్స్ సినిమా థియేటర్లోకి రాగానే ఆగలేమంటూ టికెట్లు బుక్ చేశారు. దాని రిజల్టే ఓపెనింగ్ డే వచ్చిన 39 కోట్లు. ఇది అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇండియాలోనే రెండవ అత్యధిక ఓపెనింగ్. కానీ లేటెస్ట్ టికెట్స్ బుక్ అవుతున్న ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్ డే ఇండియాలో 35 కోట్లు మించకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఓపెనింగ్స్ ఎలా ఉన్నా వసూళ్లతో సంబంధం లేకుండా ఇండియాలో అవతార్ 3కి 500 కోట్లు గ్యారంటీ అంటూ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు జేమ్స్. చూడాలి మరి, 2 పార్ట్స్ కంటే భారీ యాక్షన్స్ తో మిస్మరైజ్ చేస్తుందని ఊరిస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ అంచనాల్ని డిసెంబర్ 19న వచ్చే సినిమా అందుకుంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.